బిర్యానీ రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి ఎలా ఉందో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చెప్తాను చూడండి. బిర్యానీ రైసు, చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క లవంగ సోంపు, పుదీనా కొత్తిమీర, ఆయిల్, కొంచెం బటరు, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవన్నీ నేను తాలింపు వేసి ఎలా చేయాలి ఏంటని చూపిస్తాను చూడండి. ఆయిల్ వేడెక్కిందండి, చెక్క లవంగ సోంపు వేసేస్తున్నాను, ఉల్లిపాయ పచ్చిమిర్చి. ఇది బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొంచెం వేగాలండి, ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా వస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిపోయిందండి, టమాటా వేస్తున్నా ఇప్పుడు. టమోటాలు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు పుదీనా వేస్తున్నాను, అల్లం చిల్లిపాయ పేస్టు టీ స్పూన్తో 2 స్పూన్లు. ఇది కొంచెం సిమ్లో పెట్టి కొంచెం వేగనిచ్చేసి దీనికి తగినంత కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి చికెన్ వేసేసుకోవటమేనండి. వేగిపోయిందండి శుభ్రంగా. ఇప్పుడు దీంట్లో నూనె పైకి వచ్చింది చూడండి, దీంట్లో బాయిల్ చేసిన చికెన్ వేసుకుంటున్నాను. చికెన్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు అన్నీ వేసి కలిపి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇంట్లో తగినంత అన్నీ వేసేసాను, సరిపోయినంత ఉప్పు కారం అవన్నీ. కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత బియ్యం వేసేసుకున్నామండి. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. కేజీ చికెన్కి 3/4 కిలో బియ్యం వేసాను. ఈ స్పూన్ తోటి అల్లం చిల్లిపాయ పేస్ట్ వచ్చి 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు ఉప్పు, ఇవన్నీ వేసానండి. కరెక్ట్గా సరిపోద్ది 3/4 కిలో. ఇది వేసి బియ్యం వేసి కలబెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గబెడితే దీంట్లో ఉన్న ఆయిల్ అన్నీ చేరి ఈ ముక్కకు పట్టేస్తుంది. నూనె బాగా దీన్ని పట్టింది, బియ్యం కూడా కొంచెం వేగింది. ఇలా ఉంటేదా టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు దీంట్లో నేను వేడి నీళ్ళు పోసేస్తున్నానండి. వేడి నీళ్ళు కాసి పోస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది, మెత్త సాఫ్ట్గా ఉంటుంది బాగా. ఇది 2.5 గ్లాసు బియ్యం, 5 గ్లాసులు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది. మధ్యలో మా మనవరాలు చేసే పనులు చూడండి. ఇదిగండి, ఇంకా కొంచెం ఉడికిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసుకుంటే మగ్గిపోయింది. కొంచెం నీరు ఉంది. ఇదండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను పెట్టేదానికి బొగ్గు కాల్సిన దమ్ము పెట్టేదానికి కాలిపోయింది. దీన్ని కొత్తిమీర చల్లేసుకొని దీంట్లో పెట్టి నెయ్యి వేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి వెయిట్ కోసం అంతే చాలండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఆ వాసనకి బయట చేసే హోటల్లో బండి బిర్యానీ మాత్రం టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. తినేటప్పుడు చెప్తాను ఎలా ఉన్నది. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ, రసం, పెరుగు చట్నీ,
చికెన్ లెగ్ పీస్ ఫ్రై, చేపల ఫ్రై, ముంజల పాయసం. ఎలా ఉంది బిర్యానీ? సూపర్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? అదే మా మనవరాలు కూడా తింటుందండి, కావాలంట. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి ఎలా ఉందో. అబ్బా